హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రుచులు. ఈరోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్ మూన్ బిస్కెట్స్ని చూపించబోతున్నాను. చాలా బాగుంటాయి. ఈ బిస్కెట్స్ని నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇంకెప్పటికీ బయట కొనరు, అంత బాగుంటాయి అన్నమాట. ఇంకెందుకండి ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ మూన్ బిస్కెట్స్ తయారీ విధానం చూద్దాము. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని ఇలా జల్లెడ పట్టుకుంటూ యాడ్ చేసుకోవాలి. స్వీట్ షాప్స్లో అయితే మనకి ఈ బిస్కెట్స్ని మైదా పిండితో ప్రిపేర్ చేస్తారు. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్తీగా గోధుమ పిండితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ ఎలా ఉంటుందో అని భయపడాల్సిన అవసరం లేదు. టేస్ట్లో రాజీ పడే పని లేకుండా మైదా పిండి కన్నా కూడా గోధుమ పిండితో చాలా కమ్మగా ఉంటాయి. అలాగే 1 కప్పు వరకు పంచదార పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీనికోసం నేను ఇక్కడ 1/4 కప్పు వరకు పంచదారని తీసుకొని మిక్సీ పట్టుకున్నాను. అలాగే ఇందులోకి చిటికెడంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీంతో పాటుగా 1/4 కప్పు వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. అన్నీ కూడా ఒకటే కప్పుతో మెజర్ చేసుకుంటే మనకి ఈ బిస్కెట్స్ చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి అన్నమాట. ఆయిల్ని యాడ్ చేసుకున్నాక ఈ పిండి అంతటిని కూడా చపాతీ ముద్దలాగా చక్కగా కలుపుకోవాలి. ఈ చందమామ బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. నేను చెప్పిన కొలతలన్నీ కూడా ఫాలో అయినట్లయితే మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా కుదురుతుందన్నమాట. ఈ బిస్కెట్స్ని ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వీటిని 15 రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ గోధుమ పిండి అంతటినీ కూడా ఇలా 2 ముద్దలుగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చపాతీ ముద్దలను పక్కన పెట్టుకొని ఒక కేక్ గిన్నె తీసుకొని దాన్ని ఈ విధంగా ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కనుక కేక్ గిన్నె లేకపోతే ఏదైనా ప్లేట్ కూడా ఇలా ఆయిల్తో గ్రీస్ చేసుకోవచ్చు. గ్రీస్ చేసుకునే గిన్నెని పక్కన పెట్టుకోవాలి. మనం చపాతీ ముద్దలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో ఒక ముద్ద తీసుకొని ఈ విధంగా చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్యలో క్రాక్స్ గా వచ్చినట్లయితే దాన్ని ఈ విధంగా చేత్తో అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు ఇలా చేత్తో స్ప్రెడ్ చేసుకోవడం కష్టం అనుకుంటే చపాతీ రోలర్తో కూడా రోల్ చేసుకోవచ్చు. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మధ్యకి ఈ విధంగా ఒక నైఫ్తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఒక గాజు గ్లాస్ తీసుకొని దాంతో ఈ విధంగా మూన్ షేప్లో మనం బిస్కెట్స్ని కట్ చేసుకోవాలి. గాజు గ్లాస్ అని ఎందుకంటున్నానంటే మనకంతా కూడా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కాబట్టి ఏ సైజులో కావాలో ఏ షేప్లో కావాలో చూసుకొని దాన్ని బట్టి మనం కట్ చేసుకోవడానికి ఈజీ అవుతుందన్నమాట. ఇలానే బిస్కెట్స్ అన్నీ కూడా చక్కగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక చేత్తో తీసే కన్నా కూడా ఇలా నైఫ్తో తీయడం మూలంగా బిస్కెట్స్ విరిగిపోకుండా చక్కగా వస్తాయి అన్నమాట. ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా వేస్ట్ అవ్వదు. దీన్ని కూడా మళ్ళీ మనం చపాతీ ముద్దలా చేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకొని బిస్కెట్ లాగా కట్ చేసుకోవచ్చు. ముందుగా మనం కేక్ గిన్నెని ఆయిల్తో గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులోకి బిస్కెట్స్ని ఈ విధంగా అరేంజ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఇలా ఒక స్టాండ్ పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కనుక స్టాండ్ లేకపోయినట్లయితే ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని దాన్ని ఈ విధంగా బోర్లించి కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్నాక మనం బిస్కెట్స్ పెట్టుకున్న ఈ కేక్ గిన్నెని ఇందులో పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా మూత పెట్టుకోవాలన్నమాట. కొద్దిగా కూడా గ్యాప్ లేకుండా ఉండినట్లు ఒక ప్లేట్ ఏదైతే కంప్లీట్గా కవర్ చేయగలదో ఆ ప్లేట్ని పెట్టుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు 30 మినిట్స్ వరకు దీన్ని ఈ విధంగా లో ఫ్లేమ్లోనే దీన్ని కుక్ చేసుకోవాలి. 30 మినిట్స్ అయ్యేసరికి బిస్కెట్స్ చక్కగా బేక్ అయిపోతాయి. 30 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా నైఫ్తో ఇలా కదిపినట్లయితే కదిలాయంటే బిస్కెట్స్ చక్కగా బేక్ అయిపోయినట్లు అనమాట. చూస్తున్నారు కదా బిస్కెట్స్ ఎంత చక్కగా కుక్ అయ్యాయో. ఇవి వచ్చి మనకి స్వీట్ షాప్లో దొరికే బిస్కెట్స్ లాగే కనిపిస్తున్నాయి కదా, టేస్ట్ సూపర్గా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మరలా ఇదే కేక్ గిన్నెని మరొకసారి గ్రీస్ చేసుకొని మిగిలిన బిస్కెట్స్ కూడా చక్కగా కుక్ చేసుకోవాలి. ఈ వచ్చం స్వీట్ షాప్లో కొనుక్కునే బిస్కెట్స్ లానే ఉన్నాయి కదా, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.